చేయాలి, మనము ఏదో సాధించాలి, డెఫినెట్గా మనం బీసీల కోసం ఏదో చేయాలనేది ప్రతి మనిషిలో ఉంది. దీన్ని లీడ్ తీసుకునే వారు లేరు అనేది అందరికి మనం అందరం చెప్తున్నాం. అది నేను నాకు ముఖ్యంగా ఫస్ట్ నన్ను నువ్వు ఇది చేయగలుగుతావు చెయ్యి అని చెప్పింది ఎవరంటే పట్టుకుంటా దేవాల గారు. ఆయన ఈరోజు లేరు, అమెరికాలో ఉన్నారు. ఆయన ఇప్పుడే ఫోన్లో మాట్లాడింది. నేను లేదు, చాలా బాధపడుతున్నా, చాలా మంచి అందరూ వచ్చిందంట, చాలా పెద్ద ఫీల్ అవుతున్నా. నేను నా విషయంగా చెప్పండి నేను చెప్పాడు. ఆయన చాలా బాధపడుతున్నాడు. ఆయన ఉంటే ఇంకా చాలా బాగా ఉండేది. ఆ తర్వాత అన్నం కలిసినాం. అన్న 100% ఉండాలి. నాకు అన్న 30 years నుంచి తెలుసు. నేను చాలా సినిమాలలో థియేటర్లో రిలీజ్ చేసిన. అట్లా అన్నగారు తెలుసు, అన్న కూడా ఉండాలి, చేయాలి, ఈ సినిమా ఇండస్ట్రీలో చేయగలుగుతున్నారు, పట్టుదలతో ఉన్నారు కాబట్టి దీన్ని చేయగలుగుతారు అని అన్న బాధ్యతలు అప్పచెప్పారు. అందులో జేవిఆర్ ముగ్గురు కలిసి ఫస్ట్ నన్ను మీరు ఉండాలని చెప్పి ప్రోత్సహించి మా ఫుల్ సపోర్ట్ ఉంటుందని చెప్తేనే ఉన్నా నేను. అలాగే వాళ్ళ సపోర్ట్ ఉంటుందని కూడా నేను ఆశిస్తున్నాను. వీళ్ళతో పాటు ఇప్పుడు ఇంతమంది వచ్చిన తర్వాత నాకు ఇంకా ఫుల్ బలం వచ్చింది. అన్ని కులాల సబ్జెక్ట్ వచ్చింది, నాకు ఒక ధైర్యం వచ్చింది. ఇప్పుడు డెఫినెట్గా నేను చేయగలుగుతా, నేను వెనకపోవాల్సిన అవసరం లేదు అనేది ఒక ఫీల్ కలిగింది. అంటే దానికోసమే ఈరోజు గెట్ టుగెదర్. అసలు మనం ఏంది, మనం చేయగలుగుతామా లేదా, అసలు ఎవరు వస్తారు ఏంది అని చూద్దామనే ఈరోజు మీటింగ్ పెట్టినాం. మా కోల శ్రీనివాస్ చెప్పినాక ఇంకా బలం వచ్చింది నాకు. శ్రీనివాస్ గారు డెఫినెట్గా మనం పనిచేద్దాం అందరూ, మా కుర్రాదన్న కానీ మీరు కానీ మాట్లాడి, అక్క మాట్లాడితే ఇంకా బలం వచ్చింది. అక్క ఒక్కరే 1,00,000 మంది మీటింగ్ పెట్టినాక ఒక్కటే క్యాస్ట్తో. మనం ఇన్ని క్యాస్ట్ 133 కులాలని చెప్పుకుంటున్నాం మనం అందరం. మనం పెట్టలేమా? 100% పెట్టదు. ఒక్క అక్క చెప్పిన తర్వాత ఇంకా ధైర్యం వచ్చింది. వారొక్కరే 1,00,000 చిల్లరు కదా, 1,35,000 మందితో మీటింగ్ సరూర్ నగర్ గ్రౌండ్ లో 1,35,000 మంది ఒక్కటే క్యాస్ట్. మళ్ళీ అది కూడా 30 లక్షల మందితో మనం మీటింగ్ చేయాలి. మనం అంటే మేము అనుకున్నది కూడా అక్క, ఆ రోజు ఫస్ట్ మీటింగ్ లో మేము ఫస్ట్ డే అనుకున్నది ఏంటంటే మనం అందరం కలిసి అన్ని కులాలను కలిపి 1,00,000 మందితో మీటింగ్ పెడతాం. మీరు ఒక్కరే 1,00,000 మంది, 1,35,000 మందితో మీటింగ్ పెట్టినట్టు మాకు డెఫినెట్ గా మేము చేయగలుగుతాం అన్న ధైర్యం. ఎందుకంటే మనకు బలం ఉంది, చెప్తే వినే వాళ్ళు కూడా ఉన్నారు, కానీ దాన్ని ఆర్గనైజ్ చేసే వాళ్ళకి లోపం ఉందని భావించుకుంటున్నారు. మనకు గతంలో చాలా మంది చేశారు, బీసీ ఆర్గనైజ్ చేయలేదు కాదు, చేశారు, కానీ వాళ్ళ స్వార్థం ఎక్కువైపోయి నీరు గారి. నన్ను కూడా ఇప్పుడు నేను ఇంకా ఏం కాలేదు, నన్ను ఎవరు ఇప్పుడు మా జయవీరా మా గుర్రాద అన్నట్టు నేనేమో నాకు నేను నా చిన్నతనంలోనే డిస్ట్రిక్ట్ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ అయినా, 22 సంవత్సరాల్లో నేను చైర్మన్ అయినా. నేను నన్ను నిజామాబాద్ ఇన్ఛార్జ్ చేశారు టీడీపీలో, టీడీపీ ఎన్టీ రామారావు దగ్గర పనిచేశాను. బాబు ఖాన్ మంత్రి గారు, నేను మినిస్టర్. ఇప్పుడు ఆయన నిజామాబాద్ జిల్లాలో ఉన్నారో లేదో తెలియదు. నేను ఆడ మంత్రి, ఆయన ఉండడమే కోటీశ్వరుడు, అక్కడ మంత్రి. అట్లాంటి జిల్లాకి నేను ఇంత ఇన్ఛార్జ్ పోయినా ఆ ఏజ్లో. అట్లా నేను సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ గా ఇస్తే ఎన్టీ రామారావు నాకు ఉత్తమ చైర్మన్ అవార్డు ఇచ్చింది. ఎంత బాగా చేసిన సర్వీస్. లోనింగ్ లో రికవరీలో 100%. ఒక్కరోజు అది కేసీఆర్ ఎమ్మెల్యే మా రాములు తెలుసు, మా రాములు ఒక్కరోజు 100 ట్రాక్టర్లు అంటే 100 ట్రాక్టర్లు ఇచ్చినాం. రైతు సెరికల్చర్ అంటే ఇచ్చినాం, ఏదంటే అది ఇచ్చినాం. అట్లా రికవరీ కూడా అట్లా ఇచ్చినాం. మాకు దాంట్లో నాకు ఎన్టీ రామారావు పిలిచి ఉత్తమ చైర్మన్ అవార్డు ఇచ్చింది. అంటే చేయగలిగితే మనం ఏదైనా చేయొచ్చు అనే ధైర్యం నాకు కూడా ఉంది. నేను పట్టుదలతో చేస్తా అనే నమ్మకం ఉంది. మా వకీల్ సాబ్ చెప్పినట్టు 100% అంత పెద్ద మనుషులు మనకు సపోర్ట్ ఉన్నారు అని అంటే ఇంకా ఈజీ ఉంటుంది. మేము అందరు ఐఏఎస్లను కలిసినాం, ఐపీఎస్లను కలిసినాం. వాళ్ళు కూడా వాళ్ళందరి మనసులో ఉంది. డెఫినెట్గా మీరు చేయండి, మోటివేట్ చేయండి, మేము పూర్తి సహకారం ఉంటుందని చెప్పారు. వాళ్ళందరి సహకారం కూడా తీసుకుందాం. చాలామంది రిటైర్డ్ ఐపీఎస్లు ఉన్నారు, చాలామంది ఐఏఎస్లు ఉన్నారు. వారు కూడా బీసీలకు ఏదో చేయాలి అనే తపనతో ఉన్నారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకు రూపాయి ఖర్చు కూడా వస్తుంది, ఆల్రెడీ పింఛన్స్ వస్తున్నాయి. వాళ్ళు ఏదో మనం
మన కోసం మన బీసీల కోసం ఏదో ఒకటి చేయాలనే మనుషులు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేస్తున్నాం. వాళ్ళందరితో ఒక కమిటీ చేసుకుంటాం. అంటే పైనుంచి ఊరు విలేజ్ వరకు కమిటీలు వేసి ఆ కమిటీల ద్వారా ఎక్కడ ఎవరికి ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా డెఫినెట్గా మనతో అయినా సపోర్ట్ చేయాలి. లేదు మనం అందరం కలిసి గవర్నమెంట్ను నిలదీయాలంటే కూడా మనం రెడీ. ఒక బ్రదర్ చెప్పాడు, నువ్వు ఎప్పుడు చెప్తావు చెప్పు, నువ్వు ఎక్కడ ధర్నా చేద్దాం. నేను మీకు తెలియదు, మీకు తెలియదు కదా ఇక్కడ చెప్తాను. ఇదే ఫిలిం ఛాంబర్ ముందర ఇండస్ట్రీలో ఇంతమంది పెద్ద ఇండస్ట్రీ 9 రోజులు నేను ఆమర నిరాదీక్ష చేసిన. నేను ఒక్కరినే, ఇప్పటికి ఇండస్ట్రీలో ఎవ్వరు చేయలే నిరాదీక్ష, నేను ఒక్కరిని చేసిన, సాధించిన. కాబట్టి మన కోసం ఏదానికైనా సార్ డెఫినెట్గా చేస్తాను. బీసీల కోసం నేను ఒక చిన్న సంస్థ కోసమే చేయగలిగిన, ఇప్పుడు మొత్తం రాష్ట్రంలో ఉన్న బీసీల కోసం జరుగుతుందంటే ఏది చేయడానికైనా నేను సిద్ధం. తప్పకుండా మీ అందరి సపోర్ట్ తీసుకుంటా, సహకారం తీసుకుంటా. ఎవరి దగ్గర దేనికోసమైనా అంటే మన హక్కుల కోసం ఎవరికి ఈ హక్కు భంగం తగ్గుతుంది అంటే డెఫినెట్గా వాళ్ళ కోసం, హక్కుల కోసం నేను పోరాడతా, మాట్లాడతా, చేస్తా. మనందరి సహకారం, నాతో పాటు ఎంతమంది వస్తే అంతమంది సపోర్ట్ తీసుకొని పనిచేస్తాం. ఇప్పుడు వీళ్ళు ఉన్న కమిటీలో కూడా మా జేవీఆర్ కానీ, అన్న అయితే అందరికీ తెలుసు, అన్న కానీ, మా కొండదేవయ్య కానీ, తర్వాత ఇప్పటిదాకా మాట్లాడి 15 నిమిషాలు మాట్లాడిన సూపర్ స్పీచ్ అన్న కానీ, చాలామంది ఇందులో ఉన్న చాలామంది అందరికి కూడా మనం ఏదో చేయాలి. డెఫినెట్గా ఇప్పుడు గతం బీసీలాగా ఉన్న కంటే ఇప్పుడు ఉన్నదానికి చాలా తేడా ఉంది. ఇప్పుడు బీసీలో చాలా మందికి వచ్చింది, మనం ఏదో సాధించాలి, ఏదో చేయాలి, చేయగలుగుతాము అనే నమ్మకం వచ్చింది. కాబట్టి దీన్ని తప్పకుండా మీ అందరి సహకారంతో చాలా బ్రహ్మాండంగా చేద్దాం. నేను ఎప్పుడు అందరికీ అందుబాటులో ఉంటా. దీనికి మా వెంకటేష్ భాయ్ సాబ్ లాంటి దాతలు కూడా ముందుకు వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. మీరు ఎప్పుడు ఇలాగే ఉండండి, మాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తుందండి. మా సంఘంలో ఉన్న ఎవరికైనా మీ హాస్పిటల్స్లో కూడా ఏదైనా ట్రీట్మెంట్ అట్లాంటివి కూడా ఫ్రీగా అందరికి కార్డు ఇద్దాం. వాళ్ళకి 3-4 హాస్పిటల్స్ ఉన్నాయి. హాస్పిటల్లో మన అందరికి ఫ్రీగా ట్రీట్మెంట్ అయితే అలాగే ఇంకా ఏది ఇప్పుడు చాలా మంది చాలా రకాలైన సూచనలు ఇచ్చారు. మళ్ళీ ఒకసారి మనం కలుద్దాం. నేను త్వరలోనే మళ్ళీ పిలుస్తా. మా మహేందర్ అన్న చెప్పాడు మంచి హాల్ కూడా ఉందని, అన్న దగ్గర లేకపోతే పెద్ద హాల్ పెడదాం. ఎక్కడ పెట్టినా భోజనాలు కూడా పెడదాం ఎక్కడైనా. తప్పకుండా ఇంకా కొందరు రాలేదు, వాళ్ళు కూడా రేపు మళ్ళీ నెక్స్ట్ మీటింగ్కి రావడానికి ప్రయత్నం చేద్దాం. ఈ లోపల మా దేవన్న కూడా వస్తుంది అనుకుంటా. అందరం కలిసి నాతో పాటు మీరందరూ కూడా పూర్తి సహకారం, సపోర్ట్ ఉంటేనే నేను ఇక్కడ నిలబడగలుగుతాను. కాబట్టి మీ సపోర్టుతో నేను తప్పకుండా ఏదైనా చేయడానికి ముందుకు వస్తాను.